తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధినేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు క్యాంపు కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఉదయమే టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఉమా క్యాంపు కార్యాలయంలో ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రక్తదానం చేయడానికి నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ మరణించి 28 సంవత్సరాలు గడిచిపోయినా ఇంకా తగ్గని అభిమానంతో తెలుగు తమ్ముడు తరలివచ్చి పెద్ద ఎత్తున రక్తదానం చేయడం హర్షణీయమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లింగారెడ్డి, ఇన్ఛార్జ్ ఉమా తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం, ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం. జై తెలుగుదేశం, జై నాయకత్వం. మురుగులు తక్కువ మళ్ళీ లెఫ్ట్ సైడ్ వేలికి లెఫ్ట్ సైడ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఫోటో తీసుకొని తీసుకోవాలి. దగ్గర ఫోటో ఇవ్వండి. సర్టిఫికేట్ తీసుకుంటారండి. సర్టిఫికేట్ తీసుకోండి. అన్న ఇటువైపు సర్టిఫికేట్ ఇస్తారు, ఇటువైపు ఫారాలు ఇస్తారు. వాటర్ ఎవరైనా గిడ్డిన సెంటెక్స్ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి స్వచ్ఛందంగా ఎన్టీ రామారావు గారు చనిపోయి 28 సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎన్టీఆర్ గారి పైన అభిమానం తగ్గకుండా ఈరోజు కూడా ఆల్ టైం రికార్డుగా ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ఎన్టీఆర్ గారి ఆశయాలు సజీవంగా నిలపాలనే ఉద్దేశంతో కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేస్తున్నారు. రాష్ట్రంలోనే ఒక రక్తదాన శిబిరంలో ఎక్కువ రక్తం ఇచ్చే విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అవుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈరోజు 1000 యూనిట్లకు పైన రక్తం ఇవ్వబోతున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై రక్తదానం చేస్తున్నటువంటి కళ్యాణదుర్గం నియోజకవర్గం నా కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.